తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి మంటలు కొనసాగుతున్నాయి. మార్వాడి గో బ్యాక్ నినాదాలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం మార్మోగింది. కుల వృత్తులను కాపాడాలని స్థానిక వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వర్ణకార, కిరాణా వర్తక, నాయ్ బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాలతో పాటు ప్రజా సంఘాల నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలో అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించడంతో పాటు కుల వృత్తులను మార్వాడీలు నాశనం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే మార్వాడి షాపులు ఇన్ని ఉన్నాయి. దాదాపు జ్యువెలరీ షాపులే 33 జ్యువెలరీ షాపులు ఉన్నాయి. మా కుటుంబాలు 120 కుటుంబాలు ఉన్నాయి. 33 షాపులలో జ్యువెలరీ షాపులలో ఏ ఒక్క స్థానిక గజ్వేలస్తుడు కానీ స్థానికంగా తెలంగాణ పుట్టి పెరిగిన వ్యక్తి మాత్రం ఒక్కరు కూడా అలా పనిచేయడం లేదు. ఎందుకంటే వాళ్ళ దోపిడీ ఎట్లుంది, రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి ఏదైతే వ్యాపారాలు ఇక్కడ పెట్టిరో అక్కడి నుంచే గుమస్థలం తెచ్చుకొని వాళ్ళ వ్యాపారాలలో ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళనే ప్రోత్సహిస్తారు తప్ప మన తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో షాపులు పెట్టుకొని తెలంగాణ వ్యక్తులకు మాత్రం ఉద్యోగాలు ఇస్తలేరు. దీన్ని వాళ్ళు ఆర్థికంగా మనల్ని ఎంతో దోపిడీ చేసి వాళ్ళ పెట్టిన పెట్టుబడిదారిని వాళ్ళ ప్రాంతాలలోనే డెవలప్ చేసుకుంటారు తప్ప స్థానికంగా ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. ఆఖరికి జీవనోపాధి కూడా కనీస ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా వాళ్ళు లేకుండా చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నిశ్శబ్దమైంది. మార్వాడి గో బ్యాక్ నినాదంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న మార్వాడీల వైఖరిని నిరసిస్తూ ఇవాళ దుబ్బాక బంద్కు పిలుపునిచ్చారు. స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నారు. పాఠశాలలకు సెలవు ప్రకటించడమే కాకుండా విద్యా సంస్థల యజమానులు బంద్లో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వర్తక వ్యాపారాలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. తమ ప్రాంతంలో మార్వాడీల పెత్తనం ఏంటని ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు. మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దక్షిణాది నుంచి దుబాయ్, కువైట్ దేశాలకు వెళ్లి తమ పిల్లలు నానా అవస్థలు పడుతూ ఉంటే మార్వాడీలు దక్షిణాదికి వచ్చి స్థానిక వ్యాపారులపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రం, మన వ్యాపారం, మన ఆత్మగౌరవం అనే నినాదంతో ఈరోజు బంధు పిలుపును ఇవ్వడం జరిగింది. దానికి మద్దతు తెలుపుతూ పెద్దపల్లి పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు మద్దతు తెలుపుతూ మన బతుకు తెరుపు కోసం మనం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భారతదేశంలో పట రాజ్యాంగం కల్పించిన హక్కు ఏ వ్యక్తి ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు. కానీ బతకడానికి వచ్చిన వాళ్ళతోటి మాకు ఎలాంటి విరోధం కానీ వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. మా బిడ్డల బతుకు కొట్టినప్పుడు, మాకు ఉపాధి దొరకకుండా చేసినప్పుడు మాత్రమే ఈ పోరాటాలకు దారి తీస్తుంది. మార్వాడి గో బ్యాక్ నినాదంతో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జల్ మండలం అట్టుడికింది. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసివేశారు. మార్వాడీల వ్యాపారంతో తెలంగాణ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. మార్వాడీలు ప్రజలకు నాసిరకం వస్తువులు అమ్ముతున్నారని ఆరోపించారు. వాళ్ళు బట్టల షాప్, గిట్టల షాప్ అన్ని రంగంలో ఇంచుమించు ఒక 50 మంది రావడం జరిగింది. దీన్ని విడిచిపెడితే ఇలాగే వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని తోలుకొచ్చుకొని వాళ్ళని చేసుకొని వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ సంపాదన ఏంది. ఈ రోజు మేము కూడా షాప్లో చేస్తున్నాం, పని చేస్తున్నాం, మేము సంపాదిస్తున్నాం. అదే రూపాయి మేము తీసుకుంటాం, అదే రూపాయలు తీసుకుంటారు. దానివల్ల వాళ్ళకు ఎందుకు ఉపయోగం వస్తుంది, మాకెందుకు ఉపయోగం వస్తలేదు. ఎందుకంటే వాళ్ళు అమ్మేది నాణ్యమైనది కాదు,
వాళ్ళు దాని తర్వాత రూపాయి లాభం తింటున్నారు కానీ నాణ్యమైన ఇస్తలేరు. మనం ఏం చేస్తున్నాం, రూపాయి తింటున్నాం, నాణ్యమైన ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళది ఏంటంటున్నారంటే వాళ్ళు ఎటువంటిది ఇక్కడ ఏ రంగంలో చూసినా వాళ్ళే ఉండరు. ఇప్పుడు కామన్గల్లో మాత్రం వాళ్ళు ఎటువంటిది రావద్దు, ఇక్కడ ఉండనే ఉండొద్దు. దీని ఇంకా తొందరగా ఉన్నవారే ఉంచండి, కొత్త వారు వస్తే మాత్రం దీన్ని తరిమి కొట్టే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి ధర్నాలు చేసేది ఉంది. పోలీస్ శాఖ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.